వర్గీకరణ కావాలంటూ మాదిగలు, వర్గీకరణ జరిగేదే లేదు అంటూ మాలలు. ఒక పక్కన వర్గీకరణ జరిగితేనే మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాదిగలు వెలువెడుతుంటే, వర్గీకరణ అవసరం లేదు, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మాలలో పక్కన, మాదిగల పక్కన యుద్ధం చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి అసలు వర్గీకరణ జరగాలంటారా లేకపోతే ఎట్లా? జరగాలి, శాస్త్రీయంగా జరగాలి. అదే ఇప్పటిదాకా 30 ఏళ్ళు ఎందుకు వాయిదా పడిందంటే అశాస్త్రీయమైన డిమాండ్ వల్ల ఆ వాయిదా పడింది. 341తో సంబంధం లేదు. యాక్చువల్గా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య. ఇది మొత్తం జాతీయ సమస్య కాదు. జాతీయ సమస్య అన్నప్పుడు మాత్రమే 341తో ముడిపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే చట్టం చేసేటప్పుడు 341తో ముడిపెట్టాడు. అట్లాగే 338(9) క్లాస్ 9కు దాని ప్రకారంగా జాతీయ ఎస్సీ కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ అంశమైనా సరే షెడ్యూల్ కులాలకు సంబంధించిన పాలసీ మ్యాటర్ని చేంజ్ చేయాలంటే జాతీయ కమిషన్ అనుమతి అవసరం. ఒకటి. రెండవది, ఇది జాతీయ స్థాయి అంశంగా ముడిపెడితే 341 అనేది ఒక జాతీయ స్థాయి అంశం. అంటే దేశంలో ఉన్న 1130 ఎస్సీ కులాలకు సంబంధించిన అంశం అది. సో దానికి ముడిపెట్టకుండా, అట్లాగే 338(9)కు ముడిపెట్టకుండా, అంటే ఆ రెండింటికి ముడిపెట్టకుండా ఇది రాష్ట్ర సమస్య 371D అనే ఒక ఆర్టికల్ ఉంది. అదేంటంటే ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా ఉద్యోగ రంగాల్లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాలకి న్యాయం చేసే ఒక జోనల్ సిస్టమ్ ద్వారా న్యాయం చేసే పద్ధతి అది. ఓకే. సో ఆ పద్ధతి ద్వారా కేవలం 3 రోజుల పరిష్కారం అవుతుంది ఈ సమస్య. నేను మొదటి నుండి మొత్తుకుంటున్నది అదే. వర్గీకరణ సమస్య ఇది ప్రాంతీయ సమస్య, ఇది కుల సమస్య కాదు. ఎందుకు కుల సమస్య కాదు అంటున్నానంటే, ఇక్కడ తెలంగాణలో ఒక మాల కానీ ఒక మాది కానీ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పటికీ లేరు. 11 సంవత్సరాల తర్వాత కూడా డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేరు. ఇప్పటికీ మాల లేడు, నా మాదిగ లేడు, ఉపకులం అయితే అసలే లేరు. 57 మిగతా కులాల వాళ్ళ నుండి ఎవ్వరు లేరు. మరి ఎందుకు లేరంటే తెలంగాణ ఒక 100 సంవత్సరాల వెనుకబడింది విద్యలో ఆంధ్రలో కంటే. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 56లో ఏర్పడ్డ తర్వాత అక్కడ 100 సంవత్సరాలకు ముందే ఎడ్యుకేషన్ ఫలాలు పొందిన ఎవరు? దళితులు. మాలైన, మాదిగైన, ఉపకులమైన. కాకి మదర ఉన్నాడండి, ఆయన ఉపకులం. జేబీ రాజు ఉన్నాడు, ఆంధ్ర ఉపకులం, మాలాల ఉపకులమైన. వాళ్ళు ఎప్పుడు ఈ తాతల తరాలుగా వచ్చి అప్పుడు 56 నుండి వచ్చినాయి. వాళ్ళు ఉండి ఇక్కడే వచ్చారు, సెటిల్ అయిపోయారు. అట్లాంటి వాళ్ళంతా కూడా మాలలు, మాదిగలు కూడా అంతే. మాదిగలు కూడా ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళే ఇక్కడ లీడర్లు అయినారు. మా వాళ్ళు ఎవరు లేరు, తెలంగాణలో ఎవరు లేరు లీడర్లు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అట్లాంటిది అంబేద్కర్ గారిని చెప్పిన వాళ్ళు. సో కాబట్టి సమస్య అక్కడిది. అక్కడ మాలలకి మాదిగలకి మధ్య వచ్చిన సమస్య. మా సమస్య తెలంగాణ సమస్య కాదు ఇది. ఎందుకు మరి ఇప్పుడు తెలంగాణ ముదిపడి ఉంది? యాక్చువల్గా ఇప్పటికే గత 30 ఏళ్ళుగా మాలలు దోచుకో తిన్నారని చెప్పేసి మందకృష్ణ కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంకా నేనేమంటానంటే అసలు దోచుకోవడం అనే దానికి రీజన్స్ చెప్పాలండి. ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు డిస్కషన్లో మాట్లాడుకుంటున్నాం. నీ పైసలు నేను దోసుకు తిన్నట్టు, నా పైసలు నువ్వు దోసుకు తిన్నట్టు ఆధారాలు అయితే ఉండాలిగా. ఇది ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళని దోపిడీ చేశారండి. మాలలైనా మాదిగలైనా. ఇప్పుడు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఒకసారి తీయండి. తప్పుల తడక అది. నేను చెప్తున్నాను, ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నా, అదొక తప్పుల తడక. ఎందుకు తప్పుల తడక నేను చెప్తున్నా అంటే, ఇక్కడ మాదిగలు 12% ఉన్నారు. ఆయనకి ఇచ్చింది ఎంత? దానిపై 7% ఇచ్చాడు లెక్కలు తెలంగాణలో. అక్కడ ఆంధ్రాలో మాలలు 12% ఉన్నారు. అక్కడ ఇచ్చింది ఎంత? వాళ్ళకి 6% ఇచ్చాడు. అంటే అక్కడ 6% మాలలకు నష్టం జరుగుతుంది, ఇక్కడ 5% మాదిగలకు నష్టం జరిగింది. అవునా కదా? మరి అటువంటిప్పుడు ఇక్కడ మాదిగలు ఒప్పుకోవద్దు దాన్ని, అక్కడ మాలలు ఒప్పుకోవద్దు. అవునా? కాబట్టి అంటే నీకు ఎక్కడ జనాభా ఎక్కువ మంది ఉందో వాళ్ళ జనాభా ప్రకారంగా నీకు ఇవ్వాలి. కానీ నువ్వు ఆడ 6% మాలకు నష్టం చేస్తే, ఇక్కడ తెలంగాణలో 5% మాదిగలకు నష్టం చేస్తే దాన్ని న్యాయం అంటామా మనం? జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మాదిగలు చాలా న్యాయం జరిగింది అంటున్నాడు. కానీ మా కృష్ణన్న, నేను ఇవాళ ఒకటి చెప్పదలుచుకున్నా. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా జరిగింది మాదిగలకు ఎవరికంటే ఆంధ్ర మాదిగలకు జరిగింది, తెలంగాణ మాదిగలకు కాదు. తెలంగాణ మాదిగలు 12% ఉన్నాం మేము ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్పష్టంగా చెప్పిండు అసెంబ్లీలో, మొట్టమొదటి రాష్ట్రం వర్గీకరణ చేసే రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి చేయాలంటున్నా. ఎట్లా చేయాలంటే ఆయన ఇప్పుడు 341కు ఎట్లయితే చంద్రబాబు ముడిపెట్టినట్టుగా ముడిపెట్టకుండా, అట్లాగే ఇప్పుడు ఒకవేళ పాలసీ మార్చకుండా, పాలసీ ఒకటే అట్లే ఉండాలి. 15% కదా రిజర్వేషన్లు. 10% అస్సలు ఎంతవరకు మాలలైనా, మాదిగలైనా, ఉపకులాలైనా ఎవరైనా ఇంతవరకు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కదా, అస్సలు లబ్ధి పొందలే వాళ్ళు. కనీసం ఇక్కడ మెట్లు కూడా ఎక్కలేవాళ్ళు. ఈ ఉస్మానియా మెట్లు ఎక్కలేవాళ్ళు.
ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కలే, లేకపోతే చదువు మెట్లెక్కలే, ఉద్యోగం మెట్లు అసలే ఎక్కలే. అట్లాంటి వాళ్ళకి 10% ఇవ్వాలి, 10%, 5% ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు కదా. మొత్తం 59 కులాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇది జనాభా దామాషా ప్రకారం ఇవ్వమంటారా, లేకపోతే కింది స్థాయి నుంచి ఎవరైతే ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందలేదు వాళ్ళకి ఇవ్వమంటారు? మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పటిదాకా రిజర్వేషన్లు పొందని వాళ్ళకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్నది, అక్కడ జనాభా దామాష పద్ధతి అనలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి ఒకసారి. దాంట్లో ఏమన్నది, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే ఇప్పటిదాకా ఎవడైతే లబ్ధి పొందలేదో వాడికి ముందు అవకాశాలు ఇవ్వమని చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. అర్థమైందా? ఆ డైరెక్షన్ ఇచ్చింది. అంటే ఎవరైతే లబ్ధి పొందలేదో వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్. అసలు ఎవరు కూడా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎడికల్ స్టార్ట్ కావాలంటే ఉప్పు కులాల నుండి స్టార్ట్ కావాలి. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఎస్సీలలో వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదిగలకి టక్కలోళ్ళు ఉన్నారు అనుబంధ కులంగా, 18 కులాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా అవకాశాలు పొందలే, మాదిగలే పొందారు ఇప్పటిదాకా 75. మళ్ళీ మాదిగలే పొందాలా, పొందిన వాళ్ళే పొందాలా, పొందని వాళ్ళే అవసరం. నేను చెప్పేది నేను ఏమంటున్నానంటే, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చెప్తున్నాను నేను, పొందని వాళ్ళకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జిమెంటే తప్పు, అసలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మాలలు అంటున్నారు. అది తప్పు అంటున్నాను నేను. మాలలు ఏమంటున్నా అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా ప్రాపర్ జడ్జిమెంట్ కాదు, అది డైరెక్షన్ మాత్రమే. అది ప్రాపర్ జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే ఇంత అద్భుతంగా ఉంటుంది సుప్రీంకోర్టు. అది ఓన్లీ డైరెక్షన్ ఇచ్చేసరికి ఆ డైరెక్షన్ అమలు చేయాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం. అట్లా కాదు, అమలు చేయాల్సి తీరాల్సిందే, వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చి ఉంటే ఆయన అడిగింది ఎత్తానాడు ఇమ్మీడియట్లీ చేసినాడు కదా. అడిగింది ఎత్తానాడు కదా. గ్రూప్ 1 పోయా, గ్రూప్ 2 పోయా, అన్ని ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఉద్యోగం 1,00,000 ఉద్యోగాలు దాంట్లో అవకాశం లేకుండా పోయాయి. ఏం లాభం మళ్ళీ? అంటే ఒక పక్కన మందకృష్ణ ఏమో మాదిగలకి సంబంధించేమో కావాలని, మాలలేమో మరో పక్కన ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏమో వాళ్ళ తరపున కొట్లాడుతున్నారు. ఎట్లా? పాలలైనా మాదిగలైనా ఇద్దరు కూర్చొని ఇది పరిష్కరించుకునే సమస్య. ఇది చాలా చిన్న సమస్య అండి, ఇది అతి చిన్న సమస్య. దీన్ని 30 ఏళ్ళుగా సాల్వ్ చేయని సమస్య కాదు. ఇది చాలా చిన్న సమస్యను అటు పాలకులకు ఇష్టం లేదు ఈ సమస్యను పరిష్కరించడం, ఇటు మాల నాయకులకు మాదిగ నాయకులకు కూడా ఇష్టం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే నేను మొదటి నుండి మొత్తుకొని మనం కూర్చుందాము, ఇది మన అన్నదమ్ముల సమస్య. ఇది ఇప్పుడు ప్రపంచ సమస్య, జమ్మూ కాశ్మీర్ సమస్యనే పరిష్కరించిన బీజేపీ 371 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ఈవెన్ పార్లమెంటరీ చర్చ కూడా లేదు దాని మీద, చిన్న ప్రెసిడెంటల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పరిష్కరించారు. మాది కూడా 371D అనేది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అది దాన్ని చిన్నగా సవరించి ఇలా పెట్టేస్తే అయిపోతుంది. మా సమస్యలు కూడా ఎందుకు పరిష్కరించలేరు బీజేపీ? రాజకీయ పార్టీలు బీజేపీ కావాలనే చేస్తున్నాయి మరి అంతే కదా. ఇప్పుడు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మా వర్గీకరణ సమస్యను వచ్చిన 100 రోజులలో పార్లమెంట్లో బిల్లు పెడతాను, అది పెట్టలేదు. పోనీ పార్లమెంట్లో మీకు చేత కాదు, పెట్టే చేత కాదు, నీకు 400 సీట్లు వచ్చినా పెట్టలేరు అని చెప్పి నేను చెప్పిన. ఇదే బీజేపీకి ఛాలెంజ్ చేసిన కృష్ణన్న, వాళ్ళకి 400 సీట్లు వచ్చినా వాళ్ళు చేయలేరు. ఎందుకు అంటే 341 సవరించాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, 50% అసెంబ్లీలలో తీర్మానం జరగాలి. అంటే ఆ 2 సభలు తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీలో ఆమోదించాలి. అంటే దాదాపు 15 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం చేయాలి. అవుతుందా? అయ్యే పని అయినా? కనీసం చంద్రబాబు నాయుడు పెద్ద మాదిగా అని చెప్పుకున్నాడు, ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానామే చేయలేదు. నేను పెద్ద మాదిగా అని చెప్పి ఆయన వర్గీకరణకు అమలు అని చెప్పేసి మేము వర్గీకరణకు అందరూ మేము సమ్మతిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పింది, బీజేపీ చెప్పింది. చెప్పుడు వేరు, అంటే చట్టం చేయడం వేరు, చెప్పుడు వేరు. ఇప్పుడు నేను అదేంటన్నా, అందరూ బాబునోళ్ళే ఏవో కోడిమయమైంది అన్నట్టుగా ఇవాళ అన్ని పార్టీలు అనుకూలమైనాయి. ఎందుకు జరుగుతలేదండి? నేనేమంటాను అదే అంటున్నా, 341 సవరణ అసాధ్యము. అది పక్కన పెట్టి 371D ఉందిగా, నేను చెప్తున్నట్టుగా 371D. ఈ సమస్య ప్రాంతీయ సమస్య, ఇది కుల సమస్య కాదు. ఇది కుల సమస్య, దాన్ని చిత్రీకరించింది. యాక్చువల్గా ఇది కులాల సమస్య కాదు. ఇది ఎట్లయితే తెలంగాణ వెనుకబడ్డది, ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం జరిగిందో అదే స్థాయిలో ఆంధ్ర దళితులు తెలంగాణ దళితులు మోసం చేశారు. మా అవకాశాలు కొట్టేశారు వాళ్ళు. మందకృష్ణ అదే చెప్తున్నాడు, మాలను మొత్తం అవకాశాలు కొట్టేశారు. మాదిగలు కూడా కొట్టేసినట్టున్నా, ఆంధ్ర మాదిగలు కూడా కొట్టేసినట్టున్నా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఉస్మానియా తీసుకోండి, నేను చెప్తున్నా మీకు, 56లో ఒక మాలైన మాదిగైన వచ్చి ఇక్కడ ప్రొఫెసర్గా జాయిన్ అయినండి. 56ల ఆంధ్ర మాల అయినా ఆంధ్ర మాదిగ అయినా ఈడ వచ్చి జాయిన్ అయినరు. అట్లా కంటిన్యూ అయిపోతుంది. మొన్ననే రిటైర్డ్ అయిపోయిండు మొన్న. అంటే నేనేమంటానంటే, అంటే మన మనోళ్ళు లేరనే కదా వాళ్ళకి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ ఉద్యోగాలు పొందింది. అవునా కదా? ఎందుకు తెలంగాణ నుంచి 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా మన వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు పొందలేకపోతే? నేను ఏమంటున్నా, మన వాళ్ళకి ఇంకా క్వాలిఫికేషన్స్ రాలేదంటున్నా, ఇంకా ఆ స్థాయికి ఎదగలేదంటున్నా. ఈవెన్ మాలగా లేడు, నా మాదిగా లేడంటున్నా. పూర్తి స్థాయిలో క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు ఉండాలి కదా, క్వాలిఫైడ్ ఆడా. ఐఏఎస్లు ఎందుకు కావట్లేదు మన వాళ్ళు, ఐఏపీఎస్లు ఎందుకు కావట్లేదు? క్వాలిఫైడ్ లేరన్నట్టే కదా. విద్య వరకే ఉందా, రాజకీయాల వరకు కూడా ఉన్నది? అన్నిట్లలో అదే పరిస్థితి. ఇవాళ
నేను అంటున్నా 30 ఏళ్ళ పోరాటంలో ఐదుగురు 6 ఎమ్మెల్యేలు అయిపోయిన ఇప్పుడు మాదిగోళ్ళు. ఒకప్పుడు 12 మంది ఉన్నారు. 12 మంది మాదిగలు ఉంటే ఇప్పుడు 6 అయినరు. అంటే సగం నువ్వు నీ ఉద్యమం వల్ల పెరగాలనా తగ్గాలనా? ప్రాతినిధ్యం 30 ఏళ్ళ పోరాటంలో పెరుగుతుందా తగ్గుతుందండి? నాకు 12 నుండి 6 పడిపోతుంది ఎక్కడైనా? పడిపోయింది. ఎంపీ సీట్ కూడా ఇలా ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క ఎంపీ లేడు మాదిగా. నీ ఉద్యమం వల్ల మాదిగలు పెరిగినరా తగ్గినరా? ఇప్పుడు కూడా నేను అదేమంటున్నా, కృష్ణన్న ఇప్పటికైనా కూడా మనం మాదిగలుగా ఎదుటి వాళ్ళని తిట్టే ముందు మన తప్పులు కూడా చూసుకోవాలి. ట్రైల్ చూపెట్టేటప్పుడు ఇగో ఈ 4 ఏళ్ళు మనం చూపెడతాయి. మనం కూడా తప్పులు చేస్తున్న దాన్ని మనం ఇవాళ పరిశీలన చేసుకోవాలి. మాల వాళ్ళు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుండి ఇవాళ కాదు, మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ నువ్వు ఎప్పుడైతే వాళ్ళని మనవాదులు అన్నావో, దొంగలు అన్నావో, దొబ్బి తిన్నారన్నావో, వాళ్ళు 30 లక్షల అవార్డు కూడా ఏదో ప్రకటించి నిరూపించండి మేము ఇస్తామన్నారు. మరి నిరూపించు, నువ్వు ఎక్కడెక్కడ దొబ్బి తినారో. నేను మాదిగ ప్రొఫెసర్లు చాలా మంది మాట్లాడుతున్నారు కదా, మాట్లాడే నిరూపించాలి కదా. రిజర్వేషన్ సంబంధించి మేము ఎక్కువ జాబులు అన్నారు కదా, నిరూపించాలి. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని అందరూ అంటరాని కులాలే, మేమంతా అంటరాని కులం అండి. మా 59 కులాలే కాదు, ఈ దేశంలో ఉన్న 1130 కులాలు అంతా అంటరాని జాబితాలో ఉన్నాం మేము. ఇప్పుడు వివేక్ వేల కోట్లు ఉండొచ్చు కాక, కానీ ఆయన అంటరానోడే, వాళ్ళ కుటుంబం అంటరాని కుటుంబమే. ఇవాళ మా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటే గర్భగుడిలోకి రానియలేదు. ఆయన గర్భగుడిలోకి ఈ మొన్నటి ముర్ము గారు ఇప్పుడు ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారిని అయోధ్య టెంపుల్ అక్కడికి కానీ, లేదంటే పార్లమెంట్ భవనం నూతన భవనం ఓపెనింగ్ కానీ ఆయన విలువలు కూడా పిలవలే. అంటే మా మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన కూడా వివక్షత ఉందండి. అంటే ఇప్పుడు మాదిగలు సమానం కదా, అంటరాని వాళ్ళు సమానమే, ఇద్దరం అంటరాని వాళ్ళమే. నాకు ఈ పక్కకున్న ఇల్లు కిరాయి అయ్యలేదండి, నేను మాదిగని. ఇంకా ఉందా సిచ్యువేషన్ హైదరాబాద్? నేను చెప్తున్నాండి, నేను 6 నెలల క్రితం ముచ్చట చెప్తున్నాను. ఇది ఇప్పుడు నేను కొత్తగా హైదరాబాద్లో గురించి చెప్తున్నా, ఇంటి పక్కదే చెప్ప 3 ఇల్లే. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇవాళ ఇంకా అంటరానితనం ఉన్న పరిస్థితులలో కూడా మాలలే దొబ్బుతున్నారు. పాలకుడే నీకు పంచాల్సింది. ఇవాళ పాలకుడు ఎవడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి, కమ్మ. తెలంగాణలో ఎవరు? వేళ మా ఇంటి రెడ్డి. నువ్వు ఎవరిని టార్గెట్ చేయాలి? పంచాల్సిన పాలకుని టార్గెట్ చేస్తావా, నీ మా సోదరుని టార్గెట్ చేస్తావా? నీ సోదరుని చేతిలో ఏమైనా చట్టం చేసే అధికారం ఉందా మాలల చేతిలో? అందరికీ తెలుసు మాదిగలకు సంబంధించి అన్యాయానికి గురైంది కాబట్టి మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. అవునండి, మాదిగలు అంటే ఆంధ్ర మాదిగలకు అన్యాయం జరిగిందా, తెలంగాణ మాదిగలకు అన్యాయం జరిగిందా? ఆ విషయం చెప్పాలి మధుకృష్ణ అన్న. ఇప్పుడు నేనంటున్నా, మా తెలంగాణ మాదిగలకు ఆంధ్ర మాదిగల వల్ల అన్యాయం జరిగిందని నేను స్వయంగా లెక్కలతో సహా చూపించగలుగుతా. నా ఉస్మాన్ యూనివర్సిటీలో చెప్పగలుగుతాను. నేను నా లా డిపార్ట్మెంటే చెప్పగలుగుతా అంటున్నా నేను. వాళ్ళ తెలంగాణ మాదిగలకు అన్యాయం జరిగిన విషయము ఆంధ్ర మాదిగల ద్వారా జరిగింది. ఆంధ్ర మాలల ద్వారా తెలంగాణ మాలలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం అయిన తర్వాత కూడా ఎట్లా చేయాలి? మాలలకు నష్టం జరగని రీతిలో, మాదిగలకు నష్టం జరగని రీతిలో, అట్లాగే ఉపకులాలకు. నీ ఒక్కటిది కాదు కదా, ఇది ఉమ్మడిది కదా రిజర్వేషన్ అని. 59 కులాలలో నేనేమంటానంటే అసలు లబ్ధి పొందిన వాళ్ళకి 10% ఇస్తే అందులో ఎవరైనా రావచ్చు. దాంట్లో అస్సలు లబ్ధి పొందిన వాళ్ళే, వాళ్ళు మాదిగలైనా రావచ్చు, ఉపకులాలైనా రావచ్చు, మాలలైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఖచ్చితంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎవరు వస్తారు? ఉపకులాల నుండి స్టార్ట్ అవుతుంది, తర్వాత మాదిగలకు, తర్వాత మాలలకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఎవరికైతే ఫస్ట్ లబ్ధి చేకూరలేదో ఫస్ట్ ఉపకులాలకి, తర్వాత మాదిగలకి, తర్వాత మాలలకి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటారు మరి? ఇది ఇంతసేపు అండి, ఇంతసేపు కాదు. నాకేమనండి, నేను 2 గంటలలో చట్టం చేసి ఇస్తా. 2 గంటలలో కూర్చొని చట్టం చేసి ఇస్తాను నేను, 2 అవర్స్ లేదంటే ఒక 4 అవర్స్. ఎందుకు మరి 2 గంటలలో చట్టం చేసే మీరు మాలల్ని మాదిగలను ఒక దగ్గర కూర్చుండబెట్టి ఒక కాంప్రమైజ్ నేను ఇప్పటిదాకా చాలా ప్రయత్నం చేసిన. ఇవో నన్ను 2016లో నేను మాదలని కూర్చుని పెడితే నన్ను ఇక్కడ దెబ్బ కొట్టి 2016లో నేను ప్రిన్సిపల్ పీజీ కాలేజ్ ఆఫ్ లాలో గదరన్న మాలల సైడ్ నుండి తీసుకున్నాడు బాధ్యత. ప్రొఫెసర్ ముత్తయ్య అని సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఆయన మాదిగలలో, ఆయన మాదిగల సైడ్ తీసుకున్నాడు. మేధావులను కూర్చొని పెట్టి మేము మాట్లాడుతున్నాం ఎట్లా పరిష్కారం చేయాలని. ఇది ఇప్పుడు ఈ సమస్య 2016లో కూర్చుని మాల సంఘం వచ్చి మాదిగ సంఘం వచ్చి ఇద్దరు కొట్లాడుకుని వచ్చి నా తలకాయ వల్ల కొట్టారు మధ్యలో. ఇప్పుడు కూడా అట్లనే ఉంది పరిస్థితి. కొద్ది రోజులు పోతే కొట్టుకునే పరిస్థితి, వరుస ప్రెస్ మీట్లు, వరుస ప్రోగ్రాంలు. ఇప్పుడు అట్లనే ఉన్నది అంటున్నా. ఇప్పుడు నేను చాలా ప్రయత్నం చేస్తున్నా, 16 నుండి ఇప్పటిదాకా చేస్తున్నా, కానీ ఎక్కడ కూడా వాళ్ళు కూర్చొని ఎవరు తగ్గట్లేదు పరిష్కారం దిశగా ఆలోచన చేయండి. కాకపోతే కొంతమంది మాలలు నేను చెప్తున్న వాదాన్ని ఎప్పుడు ఇష్యూ బర్నింగ్ లో ఉండాలి, సమస్య పరిష్కారం బర్నింగ్లు ఉంటేనే కదా ఎవరికి లబ్ధి చేకూరదు. అటు మాల సంఘాలకు కానీ ఇటు మాదిగ సంఘాలు సమస్య పరిష్కారంగా కాకుండా ఉండే ఉపకులాలకు కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ ఎంతకాలం ఉంటే అంతకాలం లీడర్లు అవుతారు. అంతకాలం వాళ్ళ సమస్య పరిష్కారం కాకుండా వాళ్ళు హాయిగా లీడర్లు అవుతారు. వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతారు. అది మాలలైనా మాదిగలైనా ఉపకులాలైనా ఎవరైనా సరే జాతి ప్రయోజనాలు నెరవేరాయి. నేను దాన్ని అంటున్నా.
నేనేమంటున్నానంటే జాతి ప్రయోజనాలు ముఖ్యమా, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా? ఇలా బీజేపీ జాతి ప్రయోజనాలకు దెబ్బతీసింది. ఒకవేళ నిజంగానే బీజేపీ పార్లమెంట్లో చట్టం చేసి ఉంటే ఓకే, దాన్ని అంగీకరించడం మొత్తం దేశవ్యాప్తంగా అది మళ్ళీ ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర పోయి అడగాల్సిన అవసరం లేదు. సరే, అటు జరగలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నది రాష్ట్రాలు చేసుకుని అన్నది. మరి రాష్ట్రాలలో చేసుకునేటప్పుడు అన్న ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని మాలలు మాదిగలు ఉపకులాలకు ఎవరికి ఎంత న్యాయం జరగాలి? ఇంటెలెక్చువల్స్ మరి ఇవన్నీ తెలియకుండా ముఖ్యమంత్రి డైరెక్ట్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు అసెంబ్లీలో, 2 సభలో మాట ఇచ్చారు. మాదిగల వర్గీకరణకు సంబంధించి ఏకైక రాష్ట్రం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇప్పుడు సిగ్నల్ టీవీ సాక్షిగా అడుగుతున్నా. మరి దాన్ని మందకృష్ణ నువ్వు ఆర్డినరీ చేయలేదు అని ఎందుకు గట్టిగా అడగలేదు? సంవత్సరం అయింది కదా దగ్గర గవర్నమెంట్ వచ్చి, జడ్జిమెంట్ వచ్చి ఎప్పుడు ఎన్ని నెలలు అయింది? ఆగస్టు కదా, 6 నెలలు అయింది కదా. మరి మందకృష్ణ ఎందుకు దిగ్బంధం చేయలేదు? నీ ఆర్డినెన్స్ ఏమైంది అనేది 30 ఏళ్ళుగా మందకృష్ణ చేసింది ఏం లేదా? లేదంటలేను. 30 ఏళ్ళుగా మందకృష్ణ ఇలా మాదిగ జాతిగా చెప్పుకోవడానికి బాగా మాకు యూజ్ అయింది. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు సరే ఆయనకు అధికారం లేకపోయినప్పుడు ఒక చట్టం తెచ్చిండు, కొంత మేలు చేసిండు, జరిగింది ఇది. కానీ నేనేమంటానంటే బ్యాక్లాగ్ పోస్టులు 2,50,000 నింపలే 30 ఏళ్ళల్లో. భూమి మాకు రాలే, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో మాకు వాటా రాలే, సంపదలో మాకు వాటా రాలే, ఫార్మా ఇండస్ట్రీలో మాకు వాటా రాలే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మాట, సినిమా ఇండస్ట్రీలో మాకు వాటా రాలే. మాకు ఎన్నైతే రావాలో సంపదలు మాకు అసలు వాటా రాలే. మేము పొద్దుస్తమాన నూతనంగా తిట్టుకోవడానికే పరిమితమైన కదా. మాకు అధికారంలో వాటా లేదే, సంపద వాటా లేదు, ఆత్మగౌరవం కూడా రాకపోయా. ఈ చిన్న విషయం ఆఫ్టర్ ఆల్ 90% ప్రైవేటీకరణ ఉండి 10% ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో వర్గీకరణ కోరుతున్నాం మనము, అవునా కదా? ఈ 90% ప్రైవేటీకరణ వదిలేస్తున్నాము. కనీసం 10% ఉన్న వాటిలలో కూడా కనీసం పంచుకోకుండా 30 ఏళ్ళ నుంచి పెండింగ్ పడితే ఏం లాభం అంటున్నా నేను. కూర్చొని పరిష్కారం అయ్యి 371 ద్వారా 3 రోజుల పరిష్కారం అయ్యేది 30 ఏళ్ళ దాకా పోవడానికి కారకులు ఎవరంటున్నా నేను. కారకులు ఎవరు? నువ్వు పాలక సమాజం ఒకవైపు కారణం, ఫస్ట్ కారణం వాళ్ళు. తర్వాత నాయకత్వాలు, అటు మాల కానీ, ఇటు మాదే కానీ, ఇటు ఉపకులాలు కానీ, వీరంతా కూర్చొని దీన్ని పరిష్కరిద్దామని చెప్పైతే నా మీద దాడులు, నన్ను మాదిగా వ్యతిరేకనుడు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. నేనేమంటున్నానంటే సమస్యను పరిష్కరించడం ఇది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తున్నది, పల్లవి టీవీ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఈ సమస్యను ఈజీగా అంటే వెరీ ఈజీగా పరిష్కరించవచ్చు సార్ ముఖ్యమంత్రి గారు. ఇది ప్రాంతీయ సమస్య, కుల సమస్య కంటే ఎక్కువ ప్రాంతీయ సమస్య. 371Dలో ఈ అంశాన్ని చేర్చండి, క్యాబినెట్లో మీ డిసిషన్ తీసుకోండి, దాని చట్టబద్ధత తీసుకురండి. ఒక జీవోదారణ చేయవచ్చు, అంతకంటే అవసరం కూడా లేదు. మీరు దాన్ని పార్లమెంట్ కేంద్ర క్యాబినెట్కి పంపండి, కేంద్ర క్యాబినెట్ ప్రెసిడెంట్కి పంపిస్తారు, అప్రూవల్ అయిపోతుంది. మన పక్కన ఇప్పుడు మాలలకు సంబంధించి కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏదైతే ఉన్నాడో పార్టీ నుంచి కలిసి పార్టీ నిర్ణయాన్ని కూడా ధిక్కరిస్తున్నాడు. మరి ఆయన మీద కూడా ఏం చర్యలు చేపట్టట్లేదు. మరో పక్కన ఇక్కడ ఏంటంటే మందకృష్ణ చేసేది ఆరోపణ ఏంటంటే కేవలం వివేక్ డబ్బు సంచులతో పట్టుకొని నిర్ణయాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, ఆ వర్గీకరణ అడ్డుకుంటున్నాడు, కాకా కుటుంబం అడ్డుకుంటుందని. అసలు నన్ను అడిగితే వివేక్ ఏం సంబంధం దీనికి? ఆయనకు మంత్రి పదవి కావాలి, మాలోళ్ళని చూపెట్టుకోవాలి. అదే ఆయనకు అసలు వర్గీకరణకు ఆయన కావాలని నన్ను పోరాటం చేసినాడా, దాన్ని పోరాటం చేసినాడా? మంత్రి పదవి అవసరం లేదు, జాతి ప్రయోజనాలు ఆయన ఉట్టిదే అండి ఇవన్నీ. ఆయన మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కోసం నాటకాలు ఇవన్నీ, అంతే తప్ప ఆయన జాతి ప్రయోజనాల కోసం ఎన్నడూ పాటుపడ్డాడండి? ఏ రోజు వర్గీకరణకు వద్దా అని చెప్పేసి కృష్ణమాధ గారు చేస్తున్న తప్ప కనీసం ఆయన ఛానల్లో డిబేట్ పెట్టిండు ఎంతవరకు దాని మీద? నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. పల్లవి టీవీ ఆయన ఛానల్లో డిబేట్ పెట్టిండా నేను మేధావులతో? నేను స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినా ఛానల్లో డిబేట్ పెట్టు. వాస్తవం మీద తెలవాలి కదా ప్రజలకి. నీది పెద్ద ఛానల్ తెలంగాణలో, నీ ఛానల్లో డిబేట్ పెట్టాడు. ఎందుకు పెడతలేడు? ఇప్పుడు నిజంగానే నాకు చిత్తశుద్ధి ఉంటే వాస్తవం మీద బయటికి రావాలి కదా, ఇంటెలెక్చువల్స్ అని బయట పెట్టాలి కదా. చెప్తున్నాడు కదా మా నాన్న వెంకటస్వామి కూడా మాలా చూడలేదు, మాదిగా చూడలేదు, ఎవరు వచ్చినా సాయం చేసిండు అని చెప్పేసి వెంకటస్వామి. ఇప్పుడు ఈయన కూడా సాయం చేసే స్థితిలోనే ఉన్నాడండి. ఈయన ఈ స్థితిలో లేడు కదా, సాయం చేసే స్థితిలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మంత్రి పదవి కావాలి. నీకు ఎట్లా మంత్రి పదవి? ఇప్పుడు నువ్వు ఒక ఉపకులం ఎస్సీలల్లా, ఆయన బైండ్ల మాలనే మాలన్నారు ఆయనను. నువ్వు ఒక ఆల్రెడీ ఉపకులంలో ఆయన ఉప ముఖ్యమంత్రి ఒక ఉపకులం మాల దాసరి. అసలు మాలలకి అవకాశం కూడా లేదు. స్పీకర్ అంటే ఆయన కూడా ఆయన మాదిగ తల్లి మాల అది అన్నారు. సరే ఓకే, స్పీకర్కు మాల కోటలు ఆయనకి ఇచ్చిన అనుకుందాం. మాదే కోటలు ఇంకొకరికి రావాలి కదా. మాదే కోటలు ఆయన దామరాజనరసింహ మీద కూడా ఉపకులమే మాదిగలలో. అసలు ఒరిజినల్గా మాలలు లేరు, నా మాదిగలు లేరు. మీరు ఉపకులాలే ఇంకా మంత్రి పదవులు కావాలని తిరుగుతారు. మరి మాదిగలకి ఏం కావాలి, మాలలకి ఏం కావాలి? ఒరిజినల్ మాల ఆయన స్పీకర్ ఉంటే ఒక మాదిగ అయితే అక్కడ ఉండాలిగా. చెప్తున్నా మంత్రి పదవి అవసరం లేదు. కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా నాకు మంత్రి పదవి అవసరం లేదు,
నా కొడుకు ఎంపీ టికెట్ ఇస్తే చాలని చెప్పేసి అప్పట్లో కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటప్పుడు ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వు నీ ఛానల్లో ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టు, నువ్వు కూడా పెట్టు. నువ్వు ఒక మాల మా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, అగర్సే ఇది మీ తప్పు, మేము తప్పు అయితే దేనికంటే దానికుంటాం, మాలలు దొబ్బేసిన అంటున్నారు కదా, ఎట్లా దొబ్బినో చూద్దాం, లెక్కలు తీద్దామని చెప్పేసి పెట్టు. నీ మాల సంఘం నుండి పెట్టు, నేను పెట్టినా కదా, నేను ఒక ఇంటలెక్చువల్గా పెట్టినా కదా. పెడతారు మాల సంఘం ఆయన ప్రతినిధులు అంతా పెడతారు కదా. మాదిగా ఉపకులాలు అందరితో కలిపి పెట్టాలండి, వాళ్ళ మాలను పెట్టుకొని వ్యతిరేకించడం కాదు. ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేశారు, మీరు ఛాలెంజ్ ప్రకారంగా మాదిగా ఇప్పుడు నాలంటి న్యూట్రల్గా ఉన్నాం మేము మాదిగ సైడ్ లేడు, నా మాల సైడ్ లేడు, లేకపోతే మీకు ఉపకుల సైడ్ లేను. బాధితులు ఎవరుంటే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని పెట్టి పిలిపి అంత పిలిపించి దీనికి అన్నదమ్ముల. ఇప్పుడు తెలంగాణ అంత పెద్ద పోరాటంలోనే నేను ఇచ్చిన నినాదం ఏంది, అన్నదమ్ముల విడిపోదాం, ఆత్మబంధువులో కలిసి ఉందాం, శాస్త్రీయంగా పరిష్కరించుకుందామని చెప్పిన, రెండు ప్రాంతాలు తెలుగు ప్రజలని చెప్పిన. ఇది మా సొంత అంటరాని కులాల సమస్య. ఇది మేము అన్నదమ్ములా కలిసి ఉండాలి, ఆత్మబంధువులా మేము పంచుకోవాలి దాన్ని, అవునా కదా. కాబట్టి మేము పంచుకుని అన్నదమ్ములా పంచుకొని ఆత్మబంధువులు ఒక కుటుంబంలా కలిసి ఉండడానికి దీని పెద్ద యుద్ధంలాగా వీళ్ళేదో విదేశీ వాళ్ళు మాలలు లేకపోతే ఇంకేదో, మేము ఎస్సీలంతా ఒకటి కాదా, మేము అంటరాని కులాలంతా ఒకటండి. మీరు 100 పైగా ఉన్న వాళ్ళంతా బీసీలంతా మేము ఒకటని చెప్తున్నారు కదా. మనం బీసీ అంతా ఒకటని చెప్తున్నారు కదా. ఏ బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేయలే, నేను చేసిన ఒక మాదిగను బీసీ ముఖ్యమంత్రి కోసం నా 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఒక బీసీ ప్రొఫెసర్ కానీ లేదా బీసీ లీడర్ కానీ బీసీ ఇవ్వడం చేసిన ఉద్యోగి మేము మా కాజ్ కోసం పనిచేస్తున్నాం. ఎలా బీసీలు రిజర్వేషన్ 27% అనుభవిస్తున్నారంటే బికాస్ ఆఫ్ మా దళితుల పోరాటం. ఎందుకు మరి ప్రభుత్వం తరపున కూడా ఎవరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? ప్రభుత్వం నేను అదే అంటున్నా, నేను అదే అంటున్నా, ఇనిషియేట్ ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కూడా అదే చెప్తున్నా నేను. మీరు ఎందుకు ఇట్లా ఆడవేడిస్తారా, ఇంకా అంతకాలం పెట్టిస్తారు, రౌండ్ టేబుల్ పెట్టి ఒక సామరస్యంగా పరిష్కారం అయ్యే విధంగా ఎట్లా చేసుకుంటారో మీరు మీ మేధావులంతా కూర్చుండే మేము ప్రభుత్వం మీకు ఇస్తున్నామని చెప్పేసి ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం కూడా. అట్లా చేయకుండా మాకు మేము పంచాయతీ పెట్టుకునే విధంగా, మాకు మేము తిట్టుకునే విధంగా, ఏదో పెద్ద దోపిడీ చేసినట్టు, మా ఆస్తులని విలే కొట్టేసినట్టు. అంటే ఈ పంచాయతీ ఎప్పటికి ఇట్లా ఉండాలనా? లేదండి, అదే ఇప్పుడు అగ్రకులాలకి ఈవెన్ చివరికి బీసీలకి ఈ సమస్య తెగడం ఇష్టం లేదు. రెండవది మాకు నేను ఒకటే చెప్పాల్సి వచ్చారు, ఇప్పుడు ఎవరైతే ఈ లీడర్షిప్ చేస్తున్న వాళ్ళంతా మీరంతా ఇప్పుడు అన్ని కులాలను పిలుస్తున్న కృష్ణమాది కన్నా మాలలు కూడా విలువంటున్నా, మాలలు కూడా పిలిచే వ్యవస్థ ఉందా ఇప్పుడు అసలు? పిలవాలి అంటున్నా. నేనేమంటున్నా అంటే, అరే బాబు మీరు అడ్డుకోవద్దు, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. నువ్వు క్రిస్టియన్ అంటే మాకు అభిమానం, మొదటి నుండి మా కులంలో మాదిగా అని చెప్పుకోవడానికి ఇలా ఆయన 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నాడు. మాకు ఈయన పెద్ద పోరాట యోధుడిగా మేము ఆయన గుర్తించినాం, ఇప్పటికీ గుర్తిస్తాను. కానీ నేనేమంటానంటే, నువ్వు అన్ని కులాల్లో పిలుస్తాను, మాలలు ఎందుకు పిలుస్తారు? వాళ్ళని ఎందుకు దొంగలంటాను? వాళ్ళని దోపిడి మీరు చూపెట్టు అంటున్నారు కదా, వాళ్ళు చూపెట్టు మేము ఎక్కడ తిన్నామని అంటున్నారు కదా, లెక్కలు పెట్టున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదాకా ఆగురాదు, గవర్నమెంట్ లెక్కలు తిస్తుంది కదా, ఆగు. ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎవరు తిన్నారో తెలిపోతుంది కదా. చెప్పండి, ఇప్పుడు ఏదో 1,00,000 డప్పులు 1000 గుంతకలు అంటారు, మరి పాల్గొంటారా? మీరు ఏమైనా డప్పు కొడతారా? నేను అస్సలు డప్పుకు నేను వ్యతిరేకం. డప్పు మా జాతి ఇవాళ మేము వెనకబడడానికి డప్పు సంస్కృతే మమ్మల్ని వెనకనట్టేసింది. మేము శవాలను పోయి తినాలా, శవాల కాడి పోయి కోసి ఇంకా మేము మా బతుకులు ఇంకా బిచ్చగల బతుకులే ఉండాలా. డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించమని మా ప్రవీణ్ అన్న సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక నినాదం ఇచ్చాడు, అద్భుతమైన నినాదం ఇచ్చాడు ఆయన. ఇవాళ యుఎస్, అమెరికా, యూరోప్ దేశాలలో మా వాళ్ళు మా మాదిగ పురాణాలు పోయి చదువుకుంటారు. వాళ్ళు వచ్చి దప్పులు కొట్టుకుంటా ఊళ్ళలో అయ్యా బాంచాన్ని బిచ్చమయ్యని ఆడుకొని తినాలా. మేము దప్పు ఒక కళ రూపమే కావచ్చు, దాన్ని కానట్లేదు. అట్లా మిగతా కళ రూపాలు కూడా ఉన్నాయి కదా, మిగతా కళ రూపాలకు ఉన్నతమైన హోదా ఇస్తావు నువ్వు. మా కళ రూపానికి వచ్చేసరికి అడక తినే దానికి చూస్తూ ఊరోజులు ఉంచుతావు మమ్మల్ని. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో మేమెందుకు దాన్ని కట్టుబడి ఉండాలి? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో పిలిపించాడు మాకు, మీరు దప్పులు మానేయండి, మీరు అడక తినడం మానేయండి, మీరు చచ్చిపోయిన శవాలను తినడం మానేయండి, జంతువులను తినడం మానేయండి, మీరు ఉన్నతమైన చదువులకు వెళ్ళండి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. మేము అవే పోతాం. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పోయిస్తాం. మాదిగ జాతిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాం. ఉత్తరప్రదేశ్లో కాళేశ్వరం తీసుకుపోలే అక్కడ అద్భుతంగా 4 సార్లు ముఖ్యమంత్రి చేసి వాళ్ళ ప్రపంచంలో ఒక నంబర్ 1 దళిత లీడర్గా ఎదిగింది కదా ఆమె. మరి ఇక్కడ ఎదగకూడదు మనం? ఆ దిశగా అడుగులు వేస్తాం తప్పకుండా. ఆ దిశగా అడుగులు వేయాలని నేను కృష్ణాన్ని కూడా కోరుకుంటాను. అట్లనే దప్పు కొట్టుకుండా తిరగద్దు అంటున్నాను. దయచేసి కృష్ణాన్ని ఇప్పుడు దప్పులు కొట్టే తిరిగే స్టేజ్ కూడా కాదు. అనేది దప్పులు అవసరం లేదు మనకు. మన రాజ్యాంగాన్ని పట్టుకుందాం, మనం మొత్తం విజ్ఞానాన్ని పట్టుకుందాం, మనం ఉన్నతమైన పదవులు ఉన్నతమైన రిజర్వేషన్ల వర్గీకరణతోని ఇవాళ
మాకు అదనంగా వచ్చేది 3-4 వేల పోస్టులు తప్ప అదే ఇంప్లిమెంట్ అయితే కూడా 3-4 వేల పోస్టుల కోసం 30 ఏళ్ళ పోరాటం చేయాలి మేము. కేసీఆర్ 13 ఏళ్ళ పోరాటంలో ముఖ్యమంత్రి అయ్యి లక్షల కోట్లు పంచగలిగిండు, లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగిండు. ఆయన జనాభా ఎంత అండి? వాళ్ళ జనాభా ఎంత? ఎలమల్ల జనాభా ఎంత? 2-3%, 1% కూడా కాదండి, 1%. 1% వాళ్ళు. మాదెంత? 22%. ఇప్పుడు అంటే ఎస్సీలు 22% అంటే 12% జనాభా మాది. 12% ఉన్న వాళ్ళు 1% లేని వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు. మేము 12% ఉన్న వాళ్ళం కామా? 1 కోటి మంది ఉన్నాము దగ్గర 1 కోటి మంది ఉన్న జనాభా ఉన్న వాళ్ళం మేము కామా? మేము మా ప్రజల్ని కనుక ఓటు వైపు చైతన్యం తీసుకపోతే ఖచ్చితంగా మాలలు మాదిగలు కూర్చొని మాట్లాడుకుంటే 2 గంటల్లో సమస్య పరిష్కారం అయిపోతుంది. కాకపోతే ఇది అటు మాల సంఘాలకు కానీ ఇటు మాదిగ సంఘాలు ఏదైతే లీడర్లు ఉన్నారో సమస్య ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి, సమస్య పరిష్కారం కావద్దని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పటికైనా మందకృష్ణ ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అన్నాడో ఇప్పటి నుంచి డప్పు కొట్టుడు బంద్ చేయన్నా. ఖచ్చితంగా మన పిల్లలకు చదువులు కావాలి. ఈ డప్పు కొట్టే ఉద్యమం మనకి ఇప్పటికీ అవసరం లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం శాస్త్రీయంగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. బట్ ఎవరిని నొప్పించకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం ముందుకొచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రొఫెసర్ గాలివెనక్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.